గుడ్ మార్నింగ్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి నుండి మొత్తం రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఫేజు 13 ప్రకారంగా 2402 జాబ్లకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా జాబ్స్ కనుక కొట్టగలిగినట్లయితే మరి ఇది కేంద్ర ప్రభుత్వం వారి యొక్క అనుమతి ద్వారా, అందులో కేంద్ర ప్రభుత్వం కేటగిరీలో 366 కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీలు కనుక రిక్రూట్మెంట్లో జాబ్ సాధించినట్లయితే పిన్న వయసులో స్థిరపడినటువంటి వారుగా ఉంటాం. ఈ యొక్క వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మనం చూసినట్లయితే ఈ స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంటు 2402 పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ 2/6/2025 నుండి ప్రారంభమైంది. మరి లాస్ట్ డేట్ ఇప్పుడు మనం చూసినట్లయితే 23/6/2025 వరకు ఉంది. ఈ యొక్క ఆన్లైన్ ఫీజు మనం పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 24/6/2025 వరకు డేట్ ఉంటుందన్నమాట. ఇందులో మనం చూసినట్లయితే మరి ఎగ్జాము స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జాము 24th మరి జూలై నుండి ఆగస్టు 4 వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఏదన్నా డౌట్లు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మన యొక్క అభిప్రాయాలను మరి ఈ స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ వారు ఒక నెంబర్, టోల్ ఫ్రీ నెంబరు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక మనం చేసినట్లయితే మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మరి అవి క్లియర్ అవుతాయి. సంప్రదించవలసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత 1800-309-3063 ఈ యొక్క నెంబరు స్టాఫ్ సెలక్షన్ వారు ఇచ్చారు. మనం సంప్రదించవలసినటువంటి అధికారిక వెబ్సైటు http://ssc.gov.in ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే సందర్శించి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి మనం క్వాలిఫికేషన్ ఏమేమి కలిగి ఉండాలి అని మనం కనుక చూసినట్లయితే అర్హత దీన్ని చేసుకున్నటువంటి వారు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. ఈ యొక్క డిగ్రీ బ్యాచిలర్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారు దీనికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఏజ్ అన్నటువంటిది కుదించడం జరుగుతుంది. మరి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వరకు మాత్రమే తీసుకోవడం పరిగణిస్తుంది. ఆయా కొన్ని పోస్టులు పరిగణలోకి పట్టి 42 సంవత్సరాల వరకు ఉంది. ఏజ్ రిలైజేషన్ వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వారికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు ఉంటుంది. మరి ఫిజికల్ వారికి 10 సంవత్సరాలు ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క ఏజ్ రిలేషను జరుగుతుందన్నమాట. మనం చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయని కనుక చూసినట్లయితే అందులో స్టాఫ్ సెలక్షన్ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్లో స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు, సబ్ డివిజనల్ ఆఫీసర్ పోస్టులు, యూడిసి, నర్స్, మరి ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పోస్టులు అన్నటువంటి మరి ఇందులో ఉన్నాయన్నమాట. మనం ఈ యొక్క పోస్టులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత 200 మార్కులు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఒకటే, ఈ 200 మార్కులు 100 ప్రశ్నలను మనం చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ఈ ఎగ్జామ్ కనుక మనం పాస్ అయితే మనకు జాబు ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో పాస్ అవుతాం. మెయిన్ మనం రాసేది డిస్క్వాలిఫై అయ్యేది ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా.
ఈ ఎగ్జామ్లోకి వచ్చిన తర్వాత మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనకు తెలియనటువంటి ఆప్షన్ ఉన్నటువంటి బిట్లని వాటి జోలికి పోవద్దు, అసలు వాటిని టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే హాఫ్ మార్క్ కట్ ఆఫ్ మార్క్ పెడితే ఇందులో జరుగుతుందన్నమాట. ఈ వచ్చినటువంటి 100 మరి క్వశ్చన్స్లో నుండి 1 మార్క్ కనుక మనకు కట్ అయిందంటే మనకి హాఫ్ మార్క్ పోతాం కాబట్టి ఈచ్ దానికి అప్పుడు మనకి ఏంటంటే 2 మార్కులు ఉన్నాయి కాబట్టి 1 మార్కు మనకు వచ్చిన దాంట్లో మైనస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీలో ఈ స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్లో ఈ యొక్క ఎగ్జామ్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించి దీని కనుక మనం ప్రిపేర్ అయితే జాబ్ కొట్టవచ్చు అనమాట. మనం చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటే 200 మార్కులు ఏ సబ్జెక్టు నుండి ఇస్తారు అన్నటువంటిది మనం చూసినట్లయితే జనరల్ మరి ఇంటెలిజెన్స్ నుండి 25 మార్క్స్ ఇస్తారు, 25 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్కులు ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్స్ నుండి 25 క్వశ్చన్లు ఇస్తారు, 50 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్కులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన అభ్యర్థులు ఎవరైతే మరి 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని మరి ఖాళీగా ఉన్నటువంటి వారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరూ కూడా ఈ జాబ్స్కి నోటిఫికేషన్ పడింది కాబట్టి లాస్ట్ డేటు జూన్ 23 దాకా ఉంది కాబట్టి అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి చేరవస్తారని నేను ఆశిస్తున్నాను. వారికి మన వంతు సహకారంగా మనం పంపించగలిగినట్లయితే మరి వారు పిన్న వయసులో జాబ్ సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి చేరవస్తారని తెలియజేస్తున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.